వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వర్సెస్ కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం, వీళ్ళిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి రాజ్యాంగపరమైన వాదోపవాదమే ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరగకుండా ఉండేందుకు 50% ఫార్ములా ద్వారా అన్ని రాష్ట్రాలకి సమానంగా లోక్సభ స్థానాలు పెంచితే ప్రాతినిధ్య అసమతుల్యత అనేది తగ్గుతుంది అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యల మీద చిదంబరం స్పందిస్తూ, నా యువమిత్రుడు నారా లోకేష్ డీలిమిటేషన్ మీద మాట్లాడే ముందు లెక్కలు సరి చూసుకోవాలి అని సటైరికల్గా ఎక్కడ కెలకూడదు అక్కడ కెలికారు. దానికి ఆయన ఊరుకుంటాడా? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 81 ప్రకారం జనాభా ఆధారంగా లోక్సభ స్థానాల కేటాయింపు జరుగుతుంది అని, ప్రస్తుతం ఉన్న విధానాన్ని మార్చకుండా అమలు చేస్తే 5 దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయి అంటూ చిదంబరం ఇందులో పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ట్రాల జనాభా అధికంగా ఉండడంతో అవి ఎక్కువ ప్రయోజనాలు పొందుతాయని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అది కాకుండా ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు పెరుగుతాయి అనే ప్రచారం ద్వారా వాస్తవాల్ని బీజేపీ దాచిపెడుతోందిట. ఇది ఆయన చేసినటువంటి విమర్శ. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో సీట్లు 25 నుంచి 38కి పెరిగినా మొత్తం లోక్సభలో రాష్ట్రానికి ఉన్న శాతం తగ్గిపోతుంది అంటూ ఆయన వాదన. అందుకే లోకేష్ మరోసారి లెక్కలు చూసుకోవాలి అంటూ సెటైరికల్గా ఆయన చేసేసరికి లోకేష్ కూడా అదే స్థాయిలో ఘాటైనటువంటి సమాధానం ఇచ్చారు. రాజ్యాంగపరమైనటువంటి అంశాలను కూడా సుదీర్ఘంగా ప్రస్తావిస్తూ వివరణ ఇచ్చిన ఆయన 1971 లెక్కల ప్రకారం, జనాభా లెక్కల ప్రకారం లోక్సభ స్థానాల పునర్విభజన ఫ్రీజ్ చేసి పెట్టారు. అది మీకు గుర్తుందా లేదా అంటూ సెటైరేశారు. ఈ ఫ్రీజ్ 2026 తర్వాత జరిగే తొలి జనాభా లెక్కలతోటి ముగుస్తుంది అంటూ కూడా ఆయన మళ్ళీ గుర్తు చేశారు. అట్ ద సేమ్ టైం ఈ డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉందని తాము మొదటి నుంచే చెబుతూనే ఉన్నాము అంటూ లోకేష్ స్పష్టం చేస్తూ, ఈ అసమతుల్యతని నివారించేందుకే అన్ని రాష్ట్రాలు సమానంగా పార్లమెంట్ స్థానాలు పెంచే ప్రతిపాదన తీసుకొచ్చాము. ఇక కాంగ్రెస్ పార్టీ వైఖరి మీద కూడా చాలా గట్టిగానే మాట్లాడారు. మీలాంటి ప్రతిష్టాత్మక న్యాయ మేధావికి ఈ రాజ్యాంగ పరిస్థితి ఖచ్చితంగా తెలుసు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుని ఎందుకు వ్యతిరేకించింది అంటూ ప్రశ్నించారు. సమాధానం లేదు. ఇక దక్షిణాది రాష్ట్రాల దీర్ఘకాలిక ప్రయోజనాలను పణంగా పెట్టి చేసిన రాజకీయ వ్యూహమా ఇది అంటూ కూడా చిదంబరాన్ని నిలదీశారు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఆర్టికల్ 81 ప్రకారం 2026 తర్వాత దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందా లేదా అనే విషయం మీద కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ ఏంటంటే, లోకేష్ లేవనెత్తినటువంటి ఈ రాజ్యాంగపరమైనటువంటి ప్రశ్నలకి చిదంబరం ఎలా స్పందిస్తారు అన్నటువంటిది. ఇది రాజకీయాల్లో పెద్ద చర్చకి దారితీసే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. కానీ లోకేష్ సంధించినటువంటి ఈ ప్రశ్నలకి సమాధానం కూడా లేకుండా సైలెంట్ అయిపోయాడు ఈ చిదంబరం గారు. ఎప్పుడు చూసినా ఇదే పాయింట్ కదా కాంగ్రెస్ పార్టీలో, అంటే జాతీయ లెవెల్లో ఈ కోటరీ నేతలు మాట్లాడేటువంటి మాటలు. అండ్ అఫ్ కోర్స్ హీఈస్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్, న్యాయపరంగా చాలా మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మంత్రిగా చాలా గట్టిగానే పనిచేశారు అనేది అందరికీ తెలిసినటువంటిదే. అట్ ద సేమ్ టైం జాతీయ సార్వభౌమత్వాన్ని చాలా రీతిలో అవమానం చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ టైంలో ఈయన మాట్లాడినటువంటి మాటలు మీకు తెలిసిందే కదా. ఏం మాట్లాడేటప్పుడు పాకిస్తాన్ నుంచి ఎవరు రాలేదట, ఇక్కడున్నటువంటి వాళ్లే మన వాళ్ళని చంపేశారట, అందుకు పాకిస్తాన్ని బ్లేమ్ చేసి పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని భారతదేశం కోరుకుంటోంది అన్నారు. మరి ఈయన భారతీయుడు అనాలా, ఇంకేమన్నా అనాలా? ఇప్పుడు కూడా ఇదే పాయింట్ ఇక్కడ. ఈ డీలిమిటేషన్, ఎస్ ఉత్తరాది జనాభా అధికంగా ఉంది, మనం ఇక్కడ పాటించాం, పద్ధతులు పాటించాం, సౌత్లో బాగా ఎక్కువ పాటించారు. అట్ ద సేమ్ టైం ఇంకా అనేక కారణాలు, అవి చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం దీంట్లో కూడా. ఈ డీలిమిటేషన్ కంటే ముందు ఇప్పుడు ఉత్తరాది జనాభా 2026 ప్రకారం తీస్తే, రేపు గణన జరిగితే ఖచ్చితంగా యాజ్ పర్ ద రేషియో ఆంధ్రప్రదేశ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకు 1-2 సీట్లు తగ్గుతాయి. అంటే 25 ఉన్నవి కూడా 23 అవుతాయి ఇప్పుడు. అది మరింత ఇబ్బందే కదా. మరి ఇప్పుడు దానికి ఒక క్లారిటీ అనేది రావాలి. దాన్ని నివారించడానికే సరే ఇక్కడ ఉత్తరాదిలో పెరిగాయి బాగానే ఉంది, దక్షిణాదికి అన్యాయం జరగకూడదు అన్న దగ్గర ఇప్పుడున్నటువంటి జనాభా కాదు అప్పుడున్నటువంటి దాన్ని బేస్ చేసుకుని అక్యుములేట్ చేసిన తర్వాత 38 సీట్ల వరకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే తెలంగాణకు కూడా ఇప్పుడున్నటువంటివి 27 దాకా పెరుగుతాయి, ఇంకా ఎక్కువ దాదాపుగా 27-28 దాకా వాళ్ళకి వస్తాయి. అలా కాకుండా 2026 లెక్కల ప్రకారమే మళ్ళీ తీసుకుంటే ఆర్టికల్ 81 కాకుండా తీసుకున్నట్లయితే
ఉన్న జనాభా ప్రాతిపదికనే తీసుకున్నప్పుడు దక్షిణాదిలో ఖచ్చితంగా సీట్లు తగ్గుతాయి. అది జరగకూడదు. దక్షిణాదికి ప్రాతినిధ్యం అనేది బలంగా ఉండి తీరాల్సిందే అంటూ దానికి 50% పెట్టారు. ఒకవేళ 50% సరిపోదు, దక్షిణాదికి 70% ఇవ్వండి, ఉత్తరాదిలో 50% పెంచుకోండి. ఒక 20% అడిషనల్గా ఇస్తే ఇక్కడ 2 సీట్లు పెరుగుతాయి. మీకు అక్కడ 10 సీట్లు పెరిగే చోట మాకు ఇక్కడ 2 సీట్లు పెరుగుతాయి అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఉంటే, అంటే రేషియో ప్రకారం బాగానే ఉండేది. అది చేయకుండా పూర్తి స్థాయిలో వదిలేసి పెరగాల్సిన సీట్లు పెరగవు, ఇప్పుడు తగ్గుతాయి అన్న దగ్గర ఏమీ మాట్లాడరు. ఏమన్నా అంటే మళ్ళీ బీజేపీ అది చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్పి ఆరోపణలు, సమాధానాలు మాత్రం ఉండవు. ఇది చాలా క్లారిటీగా ఉంది కదా ముందు నుంచే. ఒక అవకాశం అయితే ఖచ్చితంగా కోల్పోయాం. ఖచ్చితంగా సీట్లు మనకి తగ్గిపోయే సీట్లు కూడా పెరుగుతాయి 50% ప్రకారం అన్నప్పుడు, లేదండి 50% అనేది కాదు, అట్లీస్ట్ 70% చేయండి. మీకు ఎలాగో ఉత్తరాదికి సంబంధించి జనాభా ఇంత ఉన్నారు కాబట్టి, దక్షిణాదితో పోలిస్తే ఇంత ఉన్నారు కాబట్టి, అలాగే ఎకనామికల్గా ట్యాక్స్ పేయింగ్ దీనికి సంబంధించి కూడా జీఎస్టీ వసూళ్లు కూడా దక్షిణాది నుంచే ఎక్కువగా వెళ్తున్నాయి కాబట్టి, ఈ వేరియేషన్స్ చూసుకున్న తర్వాత ఉత్తరాదిలో మీరు 50% పెంచుకుంటారా, పెంచండి. అట్ ద సేమ్ టైం దక్షిణాది దగ్గరకు వచ్చేసరికి అన్ని రాష్ట్రాలను 70% అప్లికబుల్ చేయండి. అప్పుడు ఈక్విలిబ్రియం ఉంటుంది. ఇది చెప్పాల్సింది. ఇది చెప్పకుండా ఉన్న సీట్లకు కూడా ఎసరు పెడితే మరి కాల్దా? అందుకే లోకేష్ అంత ఘాటుగా మాట్లాడినా ఇప్పటికీ సమాధానం లేకుండా కూర్చుండిపోయారు చిదంబరం గారు. చూద్దాం బయటకన్నా వస్తారా, లేదంటే ఇంకా మౌనంగానే ఉండిపోతారా అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.